భర్త చనిపోయిన స్త్రీ కొంతకాలానికి తిరిగి పెళ్లి చేసుకుంటే సెక్స్లో తృప్తి పొందుతుందా? భర్త చనిపోయినోడు కూడా పెళ్లి చేసుకో దానికి ఎందుకు తృప్తి చెందదు, మాలకు తృప్తి చెందదు. అంటే భర్త చనిపోయిన తర్వాత ఒకవేళ ఆ భర్తను బాగా ప్రేమించే వాళ్ళు అయినట్లయితే కొంతమందికి సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఆ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. వాళ్ళేమో పెళ్లి చేయడానికి ఇష్టపడరు, వాళ్ళు తేలిక. కొంతమంది మాత్రం అసలు ఎప్పటికీ ఇష్టపడరు, ఎందుకంటే ఆ భర్తే సమస్తం అనుకుంటారు, జీవితాంతం ఆ భర్త జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. అలా కాకుండా భర్త యొక్క ఆ జ్ఞాపకాలు అంత ఇదిగా పట్టనప్పుడు ఒక 1 ఏడాది 2 ఏళ్ళలో పెళ్లి చేసుకుంటారు, బాగానే ఎంజాయ్ చేస్తారు. అంతే వాళ్ళ మనసు మీద ఆ ముందు భర్త యొక్క ముద్ర ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఏమో అంత ముందున్న భర్త యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకున్న అంటే ఎవరైనా బలవంతం వాళ్ళ మట్టుకు వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఇంకోళ్ళు బలవంత అమ్మా నాన్నలు ఎంతకాలం మిమ్మల్ని చూస్తాము పెళ్లి చేసుకోవచ్చునన్నా అలాంటి చోట్ల వాళ్ళు కొంత రాజీపడి రెండో భర్తతో ఉండొచ్చు, కానీ ఎంజాయ్ చేయలేకపోతారు వాళ్ళు. కొంతమంది రాజీ పడిపోతారు, మనసులో రాజీ పడిపోయి ఎంజాయ్ చేస్తారు, మామూలు ఎంజాయ్ చేస్తారు. అంటే మొదటి భర్త యొక్క జ్ఞాపకాలు ఎంత ఇదిగా ఉన్నాయి మనసు మీద, అతని ముద్ర ఎంత ఉంది మనసు మీద, దాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేయడం అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఉండదు అంత, కొంతమంది అంత ఇదిగా మరీ మొదటి భర్త యొక్క ఎఫెక్ట్ అంత ఉండదు వాళ్ళ మీద. లేనప్పుడు మామూలుగానే ఫుల్గా కొత్తగా పెళ్లి చేసుకుంటే ఎలా ఉన్నా అలాగే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఏమి ఉండదు. మొదటిసారి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అలా. అంచేత వాళ్ళ మనసు ఎంత గాయపడింది భర్త మరణించడం వల్ల, ఎంత బాధపడుతూ ఉంది ఇంకా అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఆ బాధపడడానికి లేకపోతే మామూలుగా చేస్తారు వాళ్ళు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.